ఈ దేహంలో ఉన్నవన్నీ ప్రపంచానికి కనపడితే ఈ దేహాన్ని మాత్రం ప్రపంచానికి చూపించేది ఏంటో తెలుసా? వెన్నెముక. అది లేకపోతే అవయవాలు ఏవి ప్రపంచానికి కనపడవు, ఎవరికి కనపడవు. ఆ ఎన్నెముక పాత్ర పోషించేది తండ్రి. పరలోకమందున్న దేవుడు కూడా నీకు తాగడానికి నీళ్ళు ఇస్తాడో, సూర్యుని రప్పిస్తాడో, చంద్రుని రప్పిస్తాడో, వాతావరణాలు నీకు కావలసినటువంటి ప్రతి విషయము నీ కంటి ముందు అన్ని పెడతాడు. కానీ తన మాత్రం తెర మీదకి రావడం. చెట్టు ఫలం ఎత్తే చెట్టును పొగుడుతో, లేదంటే ఆహారం వచ్చిందంటే అన్నదాతను పొగుడుతో. ఆ తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక తండ్రి ఒక నలుగురు పిల్లలు తిరగబడి ఈ గుండెకోతకు గురైతే, ఇన్ని దేశాల్లో ఉన్నటువంటి మనం అందరము ఆయన మీద తిరగబడిపోతుంటే ఆయన ఎంత కుమిలిపోతాడో ఆలోచించండి. యేసుక్రీస్తు గారు కూడా చాలాసార్లు తండ్రిని పరిచయం చేశారు. ఆయన తండ్రిని పరిచయం చేయడానికి భూమి మీదకి వచ్చాడు. మీకు ఒక తండ్రి ఉన్నాడు, నిజమైన తండ్రి ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు ఆయన తండ్రి. ఆయన దగ్గరికి రావాలి పిల్లలందరూ వచ్చేయాలనుకుని కోరుకున్నాడు. మన కోసం ఎంతో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, పరలోకం అనే ఇల్లు. కానీ మనం ఇక్కడ బాధ్యత లేకుండా బ్రతుకుతుంటే గుండెకోతకు గురవుతూ బాధపడుతున్నాడండి.